అకాల వర్షాలు రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని, అయినా కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అకాల వర్షాలు అన్నదాతలకు శాపంగా మారినాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసినటువంటి అకాల వర్షాలతో కూడా వరిధాన్యం కేంద్రాల్లో కూడా వరిధాన్యం తడిచి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా కూడా సన్న ధాన్యాన్ని ఇప్పటి వరకు 20 రోజుల నుంచి కూడా వరిధాన్యం కేంద్రాలలో ఉన్న కూడా అధికారులు అయితే కొనుగోలు చేయడంలో అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నామని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం కిష్టంపేటలో ఒక వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ రైతులు నిజంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారన్న విషయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ఎన్ని రోజుల నుంచి వరిధాన్యం తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? నెల రోజులైతే అంది వరిధాన్యం తీసుకొచ్చి సన్న రకం తీసుకోమని రైస్ మిల్లర్లు అంటాను. కలెక్టర్ స్పందించడం లేదు. అధికారి ఇక కలెక్టర్ స్పందించలేడు. ఎవరు కలెక్టర్ స్పందించడం లేదు. రైస్ మిల్లర్ లారీలు సన్న ధాన్యానికి లారీలు పెట్టమంటారు. సన్న ధాన్యాన్ని రైస్ మిల్లర్లు మాకు అద్దంటారు. మరి సన్న వడ్లు ఎందుకు ఇచ్చినట్టు? సబ్సిడీ మీద గవర్నమెంట్ ఎందుకు ఇచ్చినట్టు? మాకు ఇచ్చి లాభమా లాసా, సంవత్సరం పొడుగు ఈ కళ్ళాలలో ఉండుడా, ఇంటికి తీసుకెళ్ళడమా అనేది మాకు ఏదైంది గవర్నమెంట్ చెప్పాలి. ఎందుకు ఇచ్చినట్టు? వడ్లేమి ఇచ్చిండ్రు కళ్ళాలనే ఉంచి మమ్మల్ని నెల రోజుల నుంచి ఆడోళ్ళు మొగోళ్ళు అనకుండా పిల్లలు అనకుండా కష్టపడి కవర్లో 10,000 20,000 కవర్లు తెచ్చి కప్పుకొని మళ్ళీ పొద్దున తీసుడు, మళ్ళీ వర్షం వచ్చిన వాళ్ళు అందరం రాకట కప్పుకునుడు, ఇంటికాడ ఉండుడా లేదా అన్నం వండుకునుడా లేదా ఇక్కడ కళ్ళాలన్నా ఉండే పరిస్థితి ఏర్పడింది. దీనికి కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ స్పందించి మాకు వెంటనే లారీలు పంపించి పొడి ధాన్యాన్ని తీసుకెళ్లరు కానీ కిష్టంపేట ప్రజలను మనవి. మీరు చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎన్ని రోజుల నుంచి వరిధాన్యాన్ని తీసుకొచ్చారు? ఇప్పటికి నెల రోజులు అవుతుంది వరిధాన్యం తీసుకొచ్చి. నెల రోజులు అయితే ఒక అధికారి స్పందించలేదు. ఒక అధికారి వచ్చి అర్థం చూసిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఒక లారీ రాలే. అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తలేరా? మరి ఏంది పరిస్థితి? ధర్నా కూడా చేసినాం, ఒకసారి పెద్ద ఎత్తున ధర్నా కూడా చేసినాం. అడ్లు సంస్థలతో ధర్నా చేసినాం. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. ఆఫీస్కి పోయినా కూడా మమ్మల్ని స్పందించే నాదులు లేడు. మిల్లర్ దగ్గరికి పోతే మిల్లర్ దగ్గరికి అడ్డు పట్టకపోతే అవుట్ అనస్తలేవు. 61 65 రావాలి మాకు. ఒక సంచికి 6 కిలోల 46 పెడితేనే దించుకుంటాం అంటాను. 48 46 40 కిలోల బస్తకు ఇప్పుడు మొన్న కాంట పెట్టింది. ఇప్పటి వరకు ఒక లారీలు కూడా మేము పెట్టామంటాను. ఇప్పటికి ఎన్నిసార్లు వరిధాన్యం తడిసింది? మరి 3 4 అకాల వర్షాలకు చిన్న పిల్లగాళ్ళతో తీసుకొని వచ్చి కూడా మేము పాదాలకు అప్పుడు తీసుడు వేసుడు ఇదే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏఈఓలు అందరూ కలిసి సన్న రకం ధాన్యాలు పండించండి అని సబ్సిడీ ద్వారా 16380 అనే రకాన్ని సబ్సిడీ ద్వారా 1200 రూపాయల బస్తా అయితే 600 రూపాయలకే సబ్సిడీ ద్వారా రైతాంగానికి అందించడం జరిగింది. అదేవిధంగా 500 బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ ఒక్క లారీ పోయింది లేదు, కొనుగోలు జరిపింది లేదు. అకాల వర్షాలతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్క రైతు. కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ కూడా అస్సలు స్పందించడం లేదు. మాకే వీడియోలు చూపించుకుంటూ ఇవి నూకలు, ఈ నూకలను మేము ఏం చేయాలి అని కలెక్టర్ గారే సీదా మా ముంగటిని అట్నే మాట్లాడిండు. ఒక కలెక్టర్ స్థాయిలో ఉండి కూడా ఈ విధంగా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. ఈ విధంగా చూస్తే మాకైతే ప్రతి ఒక్క అధికారికి కమిషన్లు ముట్టినట్టు మాకు అనిపిస్తున్నాయి. ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు, రైతులంటే ఇంత మర్యాద లేదు, ఏమీ లేదు. కలెక్టర్ కూడా ఏం మర్యాద లేదు. నూకలను ఏం చేయాలంటారు? మీ ప్రభుత్వమే చెప్పింది కదా అండి సన్న రకాలు పెట్టుమని. 16380 సబ్సిడీ ద్వారా మీరే పంపారు. ఏఈఓ సారు వీళ్ళందరూ పంపుతూనే కదా మేము పెట్టింది. మీరు బోనస్ ఇస్తామని ప్రకటించారు. ప్రతి ఒక్క ఫ్లెక్సీ చూడండి మీరు. ఏ ఫ్లెక్సీలో కూడా 500 బోనస్ ఉన్నది. ఆ బోనస్ అనే అట్లనే తీసుకోవడం లేదు అసలు. మీరు ఖచ్చితంగా ఈ సన్నధాన్యాన్ని కొనుగోలు చేసి త్వరితగతిగా యుద్ధ ప్రాతిపదిగా ప్రతి ఒక్క సెంటర్ను సందర్శించి తొందరగా పంపించాలని, ఈ అకాల వర్షాలతోటి ఇబ్బంది పడుతున్నారని మనవి. రైట్ గా దీనికి సంబంధించి ఇదైతే మొత్తం కూడా రైతులైతే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పటికైనా కూడా ఏదైతే తడిసినటువంటి వరిధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ముఖ్యంగా సన్న రకం వరిధాన్యాన్ని ప్రభుత్వం సబ్సిడీ కింద విత్తనాలు అందజేసింది. సాగు చేసిన తర్వాత 20 రోజుల నుంచి వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా కూడా ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క అధికారి వచ్చి అయితే కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయడంలో అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ప్రతినిధులు ఏదైతే చొరవ తీసుకొని ఖచ్చితంగా
సన్న రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేదే రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.